హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బి జాబ్స్ రైల్వే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల. మొత్తం 22,000 పోస్టులు. అర్హతలు ఇవే. ఇండియన్ రైల్వేలో ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు మంచి అవకాశము. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి గ్రూప్ డి లెవెల్ 1 పోస్టుల భర్తీకి ఈరోజు జనవరి 30 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 22,000 పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తుల ప్రారంభం జనవరి 31, 2026 నుండి. దరఖాస్తుల చివరి తేదీ మార్చి 2, 2026. దరఖాస్తుల విధానం ఆన్లైన్లో. ఆర్ఆర్బి క్వాలిఫికేషన్ 10వ తరగతి లేదా ఐటీఐ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళలు అభ్యర్థులు కూడా అర్హులు. వయో పరిమితి అంటే వయసు 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ ఉన్నవారికి వయో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం అభ్యర్థులను 4 దశల్లో ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ఎగ్జామ్ CBT 1 ఆన్లైన్లో జరుగుతుంది. ఇందులో గణితం, సైన్స్, రీజనింగ్ మరియు జనరల్ అవేర్నెస్ నుండి ప్రశ్నలు ఉంటాయి. తెలుగు భాషలో కూడా పరీక్ష రాసుకోవచ్చు. ప్రతి తప్పుకు నెగిటివ్ మార్క్ ఉంటుంది. ఎగ్జామ్ తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, హిందీలో ఉంటుంది. PET పరీక్షలు మెయిన్ టు లిఫ్టింగ్, టాస్క్ రన్నింగ్ ఉంటాయి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. వైద్య పరీక్షలు రైల్వే పరిమాణాల ప్రకారం అభ్యర్థుల హెల్త్ చెక్ చేస్తారు. జీతం శాలరీ ఎంపికైన అభ్యర్థులకు నెలకు 22,500 నుండి 25,380 వరకు జీతం ఉంటుంది. జీతంతో పాటు ఇతర అలవెన్సులు, బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఎలా దరఖాస్తు చేయాలి? అర్హత గల అభ్యర్థులు రైల్వే అధికార వెబ్సైటు www.apply.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. జనరల్ అభ్యర్థులకు 500, SC/ST మహిళా అభ్యర్థులకు 250 దరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు. అభ్యర్థులు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మీరు ఖచ్చితంగా ప్రిపేర్ కాండి, చదువుకోండి. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ కూడా రాదు. కష్టపడి చదవండి, జాబు తెచ్చుకోండి. మీ లైఫ్ సెటిల్ అవుతుంది. నోటిఫికేషన్ ఇప్పుడే రిలీజ్ అయింది కాబట్టి మీరు ఇప్పుడే అప్లై చేసుకోండి. స్టార్టింగే, ఎందుకంటే డేట్ ఉన్నప్పుడే అప్లై చేసుకోవాలా. డేట్ అయిపోయినాక ఇంకా లాస్ట్ చేస్తామంటే అప్పుడు సర్వర్ పనిచేయదు, అప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది. మీరు ముందుగానే అప్లై చేసుకోండి. ఏమన్నా తప్పులు ఉన్నా కానీ మళ్ళీ ఎడిట్లో ఆప్షన్ ఇచ్చారు, అప్పుడు మనము క్లియర్ చేసుకోవచ్చు. అందరికీ ఆల్ ది బెస్ట్. అందరూ చక్కగా రాయండి, చదవండి. ప్రతి ఒక్కరు జాబు తెచ్చుకోండి. ఆల్ ది బెస్ట్.